హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్లో ఇలా అడిగారు, అక్క నువ్వు చీర కట్టుకొని పని మొత్తం చేస్తావు, చీర కట్టుకుంటే నీకు కంఫర్ట్గా ఉంటుందా అని. ఫస్ట్ నుంచి నాకు చీరలు కట్టుకోవటమే అలవాటు, నైటీలు వేసుకోవటం అలవాటు లేనే లేదు అసలుకి. ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి నేను శారీసేను, డ్రెస్సులు కానీ నైటీలు కానీ ఇవన్నీ నాకు అసలు అలవాటు లేనే లేదు. పెళ్ళి కాకముందు కూడా లంగా జాకెట్లు అవి వేసుకునే వాళ్ళం కానీ డ్రెస్సులు అది వేసుకునే వాళ్ళం కాదు. 10th వరకు చదువుకున్నా కానీ లంగా జాకెట్లే ఎక్కువ వేసుకునేవాళ్ళు. మా ఊర్లో కూడా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు చాలా తక్కువ, ఎవరో ఒకళ్ళిద్దరు వేసుకునేవాళ్ళు. ఎక్కువ శాతం అందరు లంగా జాకెట్లు వేసుకునేవాళ్ళు, లంగా ఓణీలు. ఇంక ఇలాగనే పెళ్ళైన తర్వాత శారీ కట్టుకోవటం, డ్రెస్సులు కానీ నైటీలు కానీ ఇవన్నీ అలవాటు లేదు మాకు. మేము ఎప్పుడో పూర్వకాలంలో పుట్టాల్సిన వాళ్ళమేమో అనుకుంటాను ఒక్కోసారి అయితే. అంటే పల్లెటూరు కదా, ఇంకా పల్లెటూరులో అందరూ అలాగనే ఉంటారు. మా ఊరు కొంచెం సిటీకి దూరంగా ఉంటుంది. అందువల్ల ఏమో కానీ మేము ఇంకా డెవలప్ అవ్వకుండా అందరూ నా ఏజ్ వాళ్ళందరూ ఎక్కువ శాతం అలాగనే లంగా జాకెట్లు అవే వేసుకునేవాళ్ళు. డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు అంతే. శారీ అయినా నైటీ అయినా సరే మన కంఫర్ట్ని బట్టండి. ఎవరో ఏదో అనుకుంటారని కాదు, మన కంఫర్ట్ని బట్టి మనం పని చేసుకోవడానికి ఏ డ్రెస్ వేసుకుంటే వీలుగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఆ డ్రెస్ అయితే వేసుకోవచ్చు, తప్పేం లేదు. కొంతమంది ఎక్కువ శాతం ఇంట్లో నైటీలతోనే ఉంటారు, నైటీతోనే పని చేస్తూ ఉంటారు. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు నైటీతోనే ఉంటారు. మళ్ళీ నైట్ స్నానం చేసి మళ్ళీ నైటీ లేను, ఇంకా రోజు మొత్తం నైటీలతోనే ఉంటారు. అలా అయితే మంచిది కాదు నా అభిప్రాయం అయితే. నైటీ అంటే నైట్ వేసుకోవాలి. ఇంకా ఉదయం స్నానం చేసి శారీ కట్టుకోవటం అయితే మంచిది. మన ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే మనం వాళ్ళతో మాట్లాడాలన్నా ఏదైనా సరే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. నైటీలతో ఉన్నామనుకోండి, ఎవరైనా వచ్చినా సరే కూర్చోమనలేము, వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము, అంత కంఫర్ట్గా ఉండదు. ఉదయాన్నే స్నానాలు చేయటానికి, డ్రెస్సులు మార్చడానికి మాకు కుదరదు, ఇంట్లో పని ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయాలి, చాలా పని ఉంటుంది, హడావుడిగా ఉంటుంది. ఇవన్నీ మా వల్ల కాదనుకున్నారనుకోండి, ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసేసి శారీ కట్టుకోండి. శారీ కట్టుకునే అలవాటు ఉండేవాళ్ళు శారీ కట్టుకోండి. కొంతమంది డ్రెస్సులు వేసుకుంటారు ఎక్కువ శాతం. డ్రెస్సులు వేసుకున్న అలవాటు ఉన్నవాళ్ళు డ్రెస్సులు వేసుకోవచ్చు. అంతేగాని ఉదయం నుంచి సాయంత్రం వరకు నైటీతో ఉండకూడదు. ఎవరైనా ఇంటికి వచ్చినా సరే మనల్ని చూస్తే వాళ్ళకు ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది. ఏంటి ఈ ఇల్లేంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి, నైటీలు వేసుకొని ఉంది ఏంటి, చక్కగా స్నానం చేసి శారీ కట్టుకోవచ్చు కదా అనే ఫీలింగ్లోకి వెళ్తారు. మన మీద నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చింది వాళ్ళకి. కొంతమంది నైటీలతో బయటకు వస్తుంటారు, పైన చున్నీ కానీ ఒక కండవ కానీ వేసుకొని వస్తూ ఉంటారు. నాకైతే అస్సలుగా నచ్చదండి. మన ఏజ్ ఏంటి, మన ఏజ్కి తగ్గట్టు మన ప్రవర్తన అనేది ఉండాలి కదా. నైటీ అనేది ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఇంట్లో బట్టికి మన ఇంటి వాతావరణాన్ని బట్టికి పరిమితమై ఉండాలి. కానీ బయటకు వస్తా కూడా కండవలు వేసుకొని చున్నీలు వేసుకొని రావటం చూడటానికి నాకైతే అసహ్యంగా అనిపించింది. అంటే ఎవరెవరి ఇష్టము, ఎవరెవరి అభిప్రాయం. కాకపోతే నాకైతే మాత్రం నచ్చదు. మన ఏజ్ ఏంటి, మన ఏజ్కి తగ్గట్టు ఉండాలి కదా మనం. బయటకు వస్తా ఏదన్నా షాప్కి వెళ్తా కానీ ఎక్కడికన్నా వెళ్తా కూడా ఇంకా అలాగనే వస్తుంటారు. అలా అయితే బాగుండదు. నైటీలు అనేది ఇంటి వరకు పరిమితం అయి ఉంటేనే బాగుంటుంది. చూసే వాళ్ళకి కూడా మన మీద నెగిటివ్ ఫీలింగ్ లేకుండా ఉంటుంది. కొంతమంది చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేసుకున్నా పర్వాలేదు. కానీ కొంతమంది చాలా పెద్ద ఏజ్ వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు, నాకంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా నైటీలు వేసుకొని బయట అలా కండవలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. పని చేయటానికంటే ఫస్ట్ నుంచి మనం ఏ డ్రెస్ వేసుకుంటున్నామో ఇంకా ఆ డ్రెస్ మీదే పని చేయటం అనేది మనకు అలవాటు అయిపోయింది. మనకు కంఫర్ట్గానే ఉంటుంది, మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు. నాకు ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు కాబట్టి ఇలానే నాకైతే కంఫర్ట్గానే అనిపించింది. నైటీలు అనుకోండి, మనం దోపుకొని పని చేయడానికైతే అంతగా కుదరదు. పని చేసేటప్పుడు మాత్రం మనం కొంచెం చీర కుచ్చుళ్ళు అనేవి దోపుకొని పని చేస్తాము. నడిచేటప్పుడు కానీ ఏదన్నా పని చేసేటప్పుడు కానీ మనం అటు ఇటు తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చీర అనేది కిందకు ఉంటే కొంచెం కుచ్చుళ్ళు అనేది దోపుకుంటాము. నైటీ వేసుకున్న వాళ్ళు దోపుకోవడానికి కూడా అలా వీలుగా ఉండదట్టుంది. నేనైతే అనుకుంటున్నాను, నాకైతే బాగా తెలియదు కదా, నేను నైటీలు వాడను కాబట్టి నాకు తెలియదు. ఇంకా దోపుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నైటీలు వేసుకొని పని చేయడానికి అంత కంఫర్ట్ ఉండదేమోనని నేను అనుకుంటున్నాను. నైటీలు అంటే నైట్ పడుకునేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనకు బాగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. కొంచెం జాకెట్లు అవి వేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం బిర్రుగా ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు మాత్రం. మాకైతే ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఏముండదు. పని చేయడానికి మాత్రం శారీనే నాకు కంఫర్ట్గా అనిపించింది.
నైటీలు అంటే లూజ్గా ఉంటాయి కదా, మనకి బిర్రుగా లేకుండా ఉంటాయి. పడుకునేటప్పుడు కొంచెం కంఫర్ట్గా అనిపిస్తాయి. బిర్రుగా ఉన్న దుస్తులు వేసుకొని పడుకోవాలంటే మనకి ఇబ్బందిగానే అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ నైటీలు వేసుకునే వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. వేసుకునే వాళ్ళని నేను తప్పు అనట్లేదు, వేసుకోకూడదు అనట్లేదు. వేసుకోవచ్చు, తప్పేం లేదు. నైట్ పడుకోవడానికైనా దేనికైనా మనకు బాగా కంఫర్ట్గా ఉంటుంది. నాలాగా ఇంకా కొంచెం వెయిట్గా ఉండే వాళ్ళకైతే బాగా కంఫర్ట్గా అనిపించింది. చాలా ఫ్రీగా ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఉదయాన్నే మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంట్లో పని అయిన తర్వాత స్నానం చేసి శారీ కట్టుకోవటం, బయటికి వెళ్ళాలి బయటికి రావాలి అనుకున్నప్పుడు శారీ కట్టుకొని కానీ డ్రెస్ వేసుకొని బయటకు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదొక్కటేను, అంతకు మించి ఏం కాదు. నైటీలు వేసుకున్న వాళ్ళు తప్పని అయితే నేను అనట్లేదు. కొంతమంది అయితే ఒకప్పుడు నైటీలు వేసుకున్న వాళ్ళని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు నైటీలు వేసుకుంటా నైటీలు లేకపోతే ఉండలేకపోతున్నాం అన్నట్టుగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నైటీలు వేసుకొని ఉదయాన్నే శారీ కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నైటీలు వేసుకునే వాళ్ళు రిచ్ పీపుల్, నైటీలు వేసుకునే వాళ్ళు పూర్ పీపుల్. వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వలేదు అన్నట్టుగా కూడా ఉండారు కొంతమంది అయితే. కొంతమంది మమ్మల్ని అడుగుతారు కూడా, అందరు నైటీలు వేసుకుంటారు మీరు ఎందుకు వేసుకోరని. అక్కడ కూడా అందరు చాలామంది నైటీలు వేసుకుంటారు. ఏదో కొంతమంది ఒకళ్ళిద్దరు ఉన్నామేమో ఇలా శారీస్ కట్టుకునే వాళ్ళం. మేము ఇంకా డెవలప్ అవ్వలేదట్టుంది. ఫ్యూచర్లో మేము కూడా నైటీలు వేసుకోవచ్చేమో, చెప్పలేం కదా. ఎప్పుడు ఎవరు ఎలా పరిస్థితి ఎలా మారిద్దో చెప్పలేము. ఇప్పుడైతే ఎక్కువ శాతం అసలు ముసలి వాళ్ళు కూడా నైటీలు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి శారీస్ అవి కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి వాళ్ళకి నైటీ అయితే వేస్తున్నారు. నైటీ అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా చీర కట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. అసలే మంచంలో ఉన్న వాళ్ళకి అదే పనులన్నీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైటీ అనుకోండి, ఇంకా పైనుంచి తొడిగేస్తారు, ఇబ్బంది ఉండదు. ఎవరన్నా వచ్చినా కూర్చున్నా సరే నైటీ అనేది బారుకుంటుంది కదా, ఒంటి నిండా ఉంటుంది. ఎవరన్నా వచ్చినా కూర్చున్నా కూడా వాళ్ళు కొంచెం చూసుకోపోయినా కూడా నైటీ వేసుకుంటుంటే ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. నైటీ వేసుకుంటే ఇంకో బెనిఫిట్, బట్టలు ఉతకడానికి కూడా ఎక్కువ అవసరం ఉండదు. కట్టుకోవడానికి కూడా ఎక్కువ శారీస్ అవసరం ఉండదు. 3-4 నైటీలు అయితే చాలు, ఒక సంవత్సరం మొత్తం ఒక 5-6 నెలలు గడిచిపోయిద్ది. శారీస్ అనుకోండి ఇంకా ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా జాకెట్లు కుట్టించుకోవడం అని, చీర ఫాల్లని, కొత్త చీరలు తీసుకోవటం అని, ఇంకా అలా అయితే చాలా ఉంటుంది. నైటీల మీద యూట్యూబ్లో కూడా చూడండి యుద్ధమే జరుగుతుంది. పట్టు చీరలు అయితే తీసుకుంటారు వేలకు వేలు పెట్టి, కానీ ఎప్పుడు చూద్దామన్నా నైటీలోనే ఉంటారు. వీళ్ళ నైటీలో చూసి విసుకొస్తుందని హస్బెండ్స్ కూడా కామెంట్ వేస్తూ ఉంటారు వాళ్ళ మీద. మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి, లేదనుకుంటే ఏదన్నా పని నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మీరు అలాగనే నైటీతో చున్నీ వేసుకొని జుట్టు ముడేసుకొని ఉన్నారనుకోండి, వాళ్ళకి చిరాకు అనిపించింది. వాళ్ళు వచ్చేటప్పటికి మీరు చక్కగా చీర కట్టుకొని జడ వేసుకొని కుంకుమ బొట్టు అవన్నీ పెట్టుకొని నవ్వుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ వాతావరణం వచ్చింది ఇంట్లోకి. మీకు కూడా ఉదయం అంతా నైటీతో ఉన్నారు, పని అయిన తర్వాత స్నానం చేసి శారీ కట్టుకున్నారనుకోండి, మీకు కూడా ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది. ఉదయం వరకు ఒక డ్రెస్తో ఉన్నాను, ఇప్పుడు ఇంకో డ్రెస్తో ఉన్నానని ఒక కొత్త ఫీలింగ్ అనిపించింది. ఎప్పుడు ఒకే డ్రెస్తో ఉన్నా కూడా మీకు బోర్ కొట్టినట్టు అనిపించింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంతమంది ఉంటారు పని అంతా అయ్యేంత వరకు నైటీలతోనే ఉంటారు, తర్వాత చక్కగా స్నానం చేసి శారీ కట్టుకొని పూజ చేయటం. ఇంకా అలా అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళకి అదొక అలవాటు. ఈ అలవాటు అయితే బెస్ట్ అండి నన్ను అడిగితే. నైటీలు వేసుకోవటం మాకు కంఫర్ట్ అండి. నైటీలు వేసుకుంటేనే మాకు బాగుంటుంది. ఉదయం పూట పని చేసుకోవడానికి కూడా నైటీలతోనే మాకు కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటారనుకోండి, చక్కగా ఉదయం 10 గంటలు 11 గంటలకల్లా ఇంట్లో పని మొత్తం అయిపోయింది కదా. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా సరే ఉదయం 10-11 గంటలకల్లా ఇంటి పని మొత్తం అయిపోయింది. మనం ఇంటి పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే పని కాదు, కానీ పని మాత్రం ఒకదాని తర్వాత ఒకటి చేసామంటే మాత్రం 10 గంటల 11 గంటలకల్లా ఇంటి పని మొత్తం పూర్తయిపోయింది. చక్కగా స్నానం చేసేసి శారీ కట్టుకోండి. మన ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే, మనం తొందరగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే డ్రెస్ మార్చుకోవాలి, ఎవరో వస్తున్నారని టెన్షన్ పడి భయపడాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి మన ఇంటి పక్కన వాళ్ళే ఉంటారు, సడన్గా వచ్చేసి బయట బజార్కి వెళ్దాము, లేదనుకోండి కూరగాయలు వచ్చినాయి కూరగాయలు తీసుకోవడానికి వెళ్దామని పిలుస్తారనుకోండి, మనం శారీలో ఉన్నామనుకోండి ఏ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. గబానా వాళ్ళతో నలుగురితో పాటు వెళ్తాము, మనకు కావాల్సింది చక్కగా కొనుక్కొని వచ్చేస్తాము. అలా కాకుండా నైటీలో ఉన్నామనుకోండి,
ఆ నైటీలో ఉన్నప్పుడు వాళ్ళు పిలిచినా సరే మనకు టెన్షన్గా ఉంటుంది. ఇప్పుడు డ్రెస్ మార్చుకోవాలి, డ్రెస్ మార్చుకొని వెళ్ళాలి, ఎక్కడ వెళ్దాంలే, ఎక్కడ కొనుక్కొస్తాంలే అని మనం మానుకుంటాం కూడా. కొన్ని మనం షాపింగ్ చేసి బయటికెళ్ళి కొనుక్కొచ్చుకోవడం కానీ, మన ఇంటి ముందుకు ఏమన్నా వస్తే తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి తక్కువ రేటుకి వస్తూ ఉంటాయి మన కూరగాయలకు కానీ ఏమన్నా. ఇలాంటి విషయాల్లో కూడా మనం డబ్బును పొదుపు చేసుకోవచ్చు. హస్బెండ్కి కూడా పని తగ్గించిన వాళ్ళం ఉంటాము. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కూడా రాకుండా ఉంటాయి. ఇంత చిన్న విషయానికి అక్క అనుకోవచ్చు మీరు. వాళ్ళని ఏమన్నా మనం బయటికెళ్ళి తీసుకురామంటాం అనుకో కూరగాయలు అవన్నీ. కూరగాయలు ఇంటి ముందుకు వస్తున్నాయి కదా తీసుకోవచ్చు కదా అంటారు. నేను నైటీలో ఉన్నాను బయటికి వెళ్ళలేకపోయాను అంటారు. అప్పుడు దానివల్ల గొడవలు. చక్కగా స్నానం చేసి శారీ కట్టుకోవచ్చుగా, శారీ కట్టుకొని బయటికెళ్ళి కావాల్సినవి కొనుక్కోవచ్చు కదా, నాకు పని తగ్గియొచ్చు కదా అని దీనివల్ల కూడా గొడవలు ఉంటాయి. అలా కాకుండా ఇలా చిన్న చిన్న పనులు కనుక మీరు చేశారనుకోండి, వాళ్ళకు పని తగ్గించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ ఎక్కువైద్ది. నా పనిలో, నా కష్టంలో వీళ్ళు పాలు పంచుకుంటున్నారు, నా కష్టాన్ని కొంచెం తగ్గిస్తున్నారనే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఏర్పడిద్ది. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నైటీ వేసుకోవచ్చు. నైటీ వేసుకోవటంలో తప్పులేదు. నైటీ వేసుకొని కంఫర్ట్గా పని అయితే చేసుకోవచ్చు. పని అయిన తర్వాత చక్కగా శారీ కట్టుకోండి. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నది. నాకు ఫస్ట్ నుంచి నైటీలు అవన్నీ అలవాట్లేదు కాబట్టి నాకు శారీతో పని చేసుకోవడానికైనా దేనికైనా సరే నాకు కంఫర్ట్గా అనిపించింది. ఈరోజు టిఫిన్ అయితేనేమో గుంట పునుగులు చేశాను. ఇంకా దోసల పిండి కూడా అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి ఏం పిండి వేయాలి, ఏం టిఫిన్ చేయాలని ఆలోచించాలి. ఇంట్లో పిండి ఉందనుకోండి ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. పిండి లేకపోతే ఇంకా టెన్షన్గానే ఉంటుంది. మన నైటీల్లాగా శారీ కట్టుకొని ఉంటే బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫాస్ట్గా వెళ్తాం. నైటీలతో ఉంటేనేమో బయటికి వెళ్ళడానికి టెన్షన్ పడతాం. మళ్ళీ ఈ విషయంలోకే వచ్చేసాను. కూర అయితేనేమో దోసకాయ పచ్చడి ముక్కలు చేశాను. బాగుంటుంది పచ్చడి ముక్కలు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, ఎక్కువైతే చేయను కానీ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు తినడానికి. ఇంక ఈరోజు నా టిఫిన్ అయితే మాత్రం సద్దన్నం. దోసల పిండి అయితే కొంచెమే ఉంది, అయిపోయింది. ఇంకా నాకైతే సరిపోలేదు. అన్నం అయితే కొంచెం ఉంటే సద్దన్నం అయితే తింటున్నాను.